వక్ఫ్ సవరణ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు పట్టణంలో అన్ని పార్టీల నాయకులతో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. వక్ఫ్ సవరణ చట్టం అమలు రద్దు చేసేంత వరకు పోరాటాలను కొనసాగిస్తామని, అందుకు అవసరమైన కార్యక్రమాలను చేపట్టేందుకు అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను చర్చించి పలు నిర్ణయాలను చేపట్టి ముందుకు వెళ్తామని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో వక్ఫ్ సవరణ బిల్లు విషయంపై స్టేటస్ కో ఇవ్వడం జరిగిందని, సుప్రీంకోర్టు నిర్ణయాలను అనుసరించి తమ కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, ముస్లిం మైనార్టీ నేతలు గన్ని కరీం, వామపక్ష ప్రజా సంఘాల నేతలు రఫీ, రియాజ్, వివిధ పార్టీల నాయకులు ఉన్నారు. ये लोग तो इतना हिम्मत से करते ही बोले तो क्या इनके घर के वास्ते करते नहीं। हालांकि यहाँ बैठे सुना में किसी भी उगुट की एक सेंट जगह भी नहीं रहती। क्या बोले तो खबर में वो 3 कदम की जगह है नहीं, 3 कदम 6 कदम की जगह है नहीं, वो 3 कदम 6 कदम की जगह के वास्ते 650। आज हमें ये जो करने जा रहे हैं ये अल्लाह के वास्ते करते हैं और सब मुत्तहिद होकर करेंगे तो सबको इस मुत्तहद काम में आना पड़ता, करना पड़ता, क्या कितना बड़ा आदमी भी क्यों ना। तो ये मेरी राय है। अस्सलाम वालेकुम। వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్కు నిరసనగా నంద్యాలలో ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతూ పోతా ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ఒక కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అడ్హాక్ కమిటీగా 6 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఫ్యూచర్లో ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఏ రకంగా పోరాడాలి, ప్రజాస్వామ్యయుతంగా దీన్ని ఏ రకంగా మేము ఎదుర్కోవాలి, ఈ నల్ల ప్రభుత్వాలు వీళ్లకు మద్దతు ఇచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వాలను ఏ రకంగా కూలదోయాలి, మా ముస్లిం హక్కులను, మైనార్టీ హక్కులను, రాజ్యాంగాన్ని ఏ రకంగా పరిరక్షించుకోవాలి అని ఇక్కడ సుదీర్ఘంగా మేధావులు, మిగతా వాళ్ళందరితో, ఆల్ కమిటీస్తో ఇక్కడ చర్చించడం జరిగింది. ఇందుకు వచ్చిన వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పటి నుంచి నంద్యాలలో ఏ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుకు యాక్ట్గా చేసినా మేమందరము సంఘటితంగా పోరాడి దీన్ని రద్దు చేసే వరకు పోరాడతామని చెప్పేసి తెలుపుకుంటా ఉన్నాము. మేము ఈరోజు ఇక్కడ ఇప్పుడు సుప్రీంకోర్టులో వ్యవహారం ఉంది కాబట్టి అది అయిపోయేంత వరకు ఉండి, దాని తర్వాత ఇది రద్దయ్యేంత వరకు కంటిన్యూగా పోరాడతామని చెప్పేసి ఉంటాము. ఎన్నో రకాల నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము ఇక్కడ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఇక్కడికి వచ్చి సహకరించినటువంటి అందరికీ మీ ద్వారా నేను మరొక్కసారి నమస్సుమాంజలు తెలుపుకుంటూ, ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల ఎక్కువగా నష్టపోయినటువంటి వ్యక్తులకు దీని గురించి విషయం తెలియదు కాబట్టి వాడవాడ, వీధి వీధి, చిన్న సందు దగ్గర నుంచి దీనివల్ల ఎంత నష్టపోతా ఉన్నాము, ఈ మోడీ ప్రభుత్వము ఎంతమందికి దీని ద్వారా అన్యాయం చేస్తూ ఉంది, ఈ మోడీ ప్రభుత్వానికి తన స్వలాభం కోసము ఈ కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఏ రకంగా సపోర్ట్ ఇస్తూ ఉంది, తన స్వలాభం కోసము ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులు, మంత్రులు అనుకోండి, చైర్మన్లు అనుకోండి, మిగతా నాయకులు వాళ్ళ స్వలాభం కోసము ఏ రకంగా మౌనం వహిస్తూ ఉన్నారు అనేది సవివరంగా నంద్యాల చుట్టుపక్కల గ్రామాలు అంతటా ఈ కమిటీ విస్తృతంగా పర్యటించి విషయం తెలిపి వాళ్లను జాగృతం చేసి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ రద్దయ్యేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి దాన్ని రద్దు దిశగా మేము పయనిస్తే అల్లా మాకు ఈ విషయంలో సక్సెస్ చేస్తాడని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. आज हम अल्हम्दुलिल्लाह भाई मोहम्मद इसहाक साहब के वास्ते से जो एमएलसी साहब हैं, इन्होंने हमारे शहर नंदियाल के दानिश्वरान, हजरात उलमा और सियासतदान, कौम व मिल्लत के फ़िक्र रखने वाले हजरात को
और इसी तरह मस्तूरात को जो कौम का दर्द रखती हैं और चेयरमैन साहिबा को और तमाम को एक जगह पर जमा किया, इसलिए कि हमारे इस मुल्क में इस वक्त में काला कानून वक्फ तरमीम बिल के नाम से ओके हुआ है, पास हुआ है और सुप्रीम कोर्ट में इसका मसला हल हो रहा है। तो इस मसले को किस तरह हम लोग हल करें और इस काले कानून को किस तरह हमारे मुल्क से ख़त्म करें और हमारा आंध्र प्रदेश की रियासत और इसी तरह इस रियासत ने बाकायदा बीजेपी हुकूमत से मिलकर तायद करके इस काले कानून को नाफिज करके कौम को कितना परेशान कर दिया है। इस कौम को इन परेशानियों से निकालने के लिए और इस काले कानून को रद्द करने के लिए आज इन तमाम हजरात का बैठना हुआ, उसमें हम तमाम हजरात शामिल हैं और मुख्तलिफ जमातों वाले और मुख्तलिफ पार्टी वाले अपने झंडे और अपने निशानियों को मिटाकर मुस्लिम और एक हैं कहकर एक जगह पर इस वक्त में जमा होकर ये फैसला लिए हैं कि इंशाअल्लाह इस काले कानून को ख़त्म होने तक हम खामोश बैठे नहीं रहेंगे और इस काले कानून को ख़त्म करके ही रहेंगे। उसके लिए हम जितना भी जतन करना पड़े, मेहनत करना पड़े, कोशिश करना पड़े, हम हर मैदान में, हर जगह पर, हर नुक्कड़ पर और हर जगह पर पहुंचकर इस काम को कामयाब करके और रैली वगैरह, एहतजाजी धरना वगैरह देकर इंशाअल्लाह उम्मीद रखते हैं हमारी यह कोशिश ज़रूर कामयाब होगी और हम मुल्क के कोने कोने तक हमारी बात, बल्कि ऐवानों तक भी हम बात पहुंचाकर इस काले कानून को ख़त्म करने की पूरी कोशिश करेंगे।